టీంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ఇంకా టీం మొత్తం లేదు. స్పెషల్ థ్యాంక్స్ ఈ కళ్యాణ్ అని ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్, ఆయనకి చెప్పాలి. సతీష్, అరవింద్, డీకే, శ్రీవిద్య. అండ్ మ్యూజిక్ వచ్చేసి చరణ్ అంత అవుట్పుట్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్లో, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఎప్పుడైతే మ్యూజిక్ విన్నానో అది నాకు చాలా నచ్చింది. అండ్ ఎడిటింగ్ దివాన్, ఆయన కూడా అది నేను అవుట్పుట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో అంత ఉండదేమో మ్యూజిక్ కూడా అని అనుకున్నా, కానీ వచ్చినాక మాత్రం అప్రిషియేట్ చేసింది ఎక్కువ మ్యూజిక్. ఆ ట్రైలర్లో మ్యూజిక్ అసలు చాలా బాగుందని చెప్పేసి చాలా వచ్చినాయి కాల్స్ నాకు. అండ్ ఇక్కడ లేని అరవింద్ కూడా ఉన్నాను. అరవింద్తో రాలేదు, బట్ ఆయన వల్ల సినిమాటోగ్రఫర్, అదే అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ అరవింద్ అండ్ యాక్టర్. సో అరవింద్తో కాంబినేషన్ సీన్స్ అనేవి అసలు డెడ్లీ, ఫుల్ ఫన్. అసలు నైట్ అంతా చేసినా కానీ మేము నవ్వుకుంటూనే ఉంటాం. సో మనిషి అట్లా నవ్వుపిస్తూనే ఉంటాడు ఎప్పుడు. సో ఆ పార్ట్ నేను చాలా ఎంజాయ్ చేసిన దీంట్లో, అరవింద్తో కాంబినేషన్స్ అనేవి. అండ్ ప్రొడ్యూసర్ హరి, ఆయన కూడా ప్రొడ్యూసర్. క్యారెక్టర్ నేమ్ అదే, ఆయన పేరు కూడా అదే, హరికృష్ణ. సో ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఈ ప్రీ ప్రొడక్షన్ కంటే ముందు 1 year నుంచి తెలుసు. ఈ ప్రాజెక్ట్ వచ్చినాక ఇంకా క్లోజ్ అయ్యాను అన్నమాట. సో ఆయన కూడా ప్యాషనేట్ ఉన్నాడు ఆయన కూడా. సో ఫిలిమ్స్ తీయడం కానీ హీ వాంట్ టు ప్రొడ్యూస్ అనమాట. అంటే మంచి టాలెంట్ని ఇవ్వాలి, కొంచెం ఎంకరేజ్ చేసి. సో అది చాలా సపోర్ట్ చేసింది. చరణ్ గారు, నాకేనా ఇది? ఓకే ఓకే ఓకే, యా సారీ గైస్, సారీ. యా చరణ్ గారు, ఈ ప్రాజెక్ట్కి మీరు మ్యూజిక్ డైరెక్టర్తో మీ ర్యాపో ఎలా అనిపించింది మీకు? డైరెక్టర్తో అంటే డీకే, నాకు డైరెక్టర్ కంటే ముందు దివాన్ తెలుసు. సో దివాన్ యాజ్ లైక్ మై బ్రదర్, ముందు నుంచి వర్క్ చేస్తున్నాం. ఏదైనా ప్రాజెక్ట్ కానీ సజెషన్స్ ఇలా ఇంతకు ముందు కొన్ని ప్రాజెక్ట్స్లో చేసాం. సో అది స్టిల్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉన్నాయి. సో దానికంటే ముందు ఈ ప్రాజెక్ట్ ముందుకు వస్తుంది. సో దివాన్ సజెస్ట్ చేసిండు, అన్న ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఉంది, మ్యూజిక్ చేయాలి అది ఇది అని చెప్పి. సో అండ్ దెన్ డీకే వచ్చాడు, కలిసాము. అండ్ దెన్ వర్క్ స్టార్ట్ అయింది. మ్యూజిక్ వాళ్ళకి నేను ఎలా ఇస్తానో తెలియదు, ఈవెన్ వాళ్ళకు ఒక రిఫరెన్స్ కూడా లేదు. నేను చాలా చేశాను, ఐ మీన్ చాలా ఒక ఫ్యూ ప్రాజెక్ట్స్ చేశాను నేను. చేసిన తర్వాత అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయినా సరే ట్రస్ట్ చేసి దివాన్ డీకేకి చెప్తే దెన్ హీ ట్రస్ట్ మీ. ఆ తర్వాత అట్లా ముందుకు వెళ్తున్నాం మేము. సో షూట్కి ముందే మ్యూజిక్ స్టార్ట్ కొన్ని చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత షూట్ కూడా జరిగింది. అండ్ డీకే ఎట్లా అంటే నాకు ఏదైనా వర్క్ ఉన్నా నైట్ 2 o'clock రమ్మన్నా వచ్చేవాడు. అట్లా బాగా మంచి ర్యాప్ ఉంది డీకేతో. అండ్ మీరు మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎడిటర్ అండ్ డైరెక్టర్, ఎందుకు మీరు వేరే వాళ్ళ జాబ్స్ని స్టీల్ చేస్తున్నారు? అంటే నేనే అంటే స్టీల్ చేయడం కాదు, ఎలా చెప్పలేదు, ఐ వుడ్ నెవర్, నేను ఎప్పుడు అనుకోలేదా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని. జస్ట్ ఐ వాంట్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ ద క్రాఫ్ట్స్, ఎడిటింగ్, మ్యూజిక్, సో దట్ అది నాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది టు డైరెక్ట్ చేసినప్పుడు. కానీ ఏమవుతుందంటే అన్ని క్రాఫ్ట్ల పైన ఒక నాలెడ్జ్ ఉంటే ప్రోడక్ట్ అనేది, ఐ మీన్ మూవీ అనేది బయటికి బాగా వస్తుంది అని చెప్పి నేను జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఐ జస్ట్ టచ్ చేశా. అండ్ దెన్ ఇట్స్ గ్రాప్ మీ, నన్ను తీసుకుంది మ్యూజిక్. సో అలా మ్యూజిక్లోకి వచ్చిన అంటిల్ ఐ బికమ్ మ్యూజిక్ అని వస్తుంది డైరెక్టర్ అయ్యే వరకు నేను ఇంకా ఇది చేస్తుంటా. అంటే దానికి హెల్ప్ అవుతుంది కదా. సో అన్నీ బాగుంటే దెర్ ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ ఎవరంటే సంజయ్ లీలా బన్సాలి కానీ, రాజమౌళి గారు కానీ, అండ్ సందీప్ రెడ్డి గారు, వంగ గారు కానీ, డైరెక్షన్తో పాటు వాళ్ళకి ఇంకా వేరే క్రాఫ్ట్స్లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దట్స్ హౌ వాళ్ళు మంచి అవుట్పుట్ తెచ్చుకుంటున్నారు. సో నేను వాళ్ళతో కంపేర్ చేయట్లేదు, బట్ నేను ఇన్స్పైర్. మీకు మూవీ మీద ఇంత నాలెడ్జ్ ఉంది కదా, సో ప్రియురాలు మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రియురాలు మీద ఒపీనియన్ అంటే
ఫస్ట్ అటెంప్ట్ చేశాను అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంతకు ముందు చేశాడంట. సో ఇది నాకు ఫస్ట్ అని చెప్పి నాతో స్టార్ట్ చేశాడు. సో బాగుంది, ఎక్కడ బాగాలేదని కాదు, యాక్టర్స్ కానీ శ్రీవిద్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిఓపి ఎవరో తెలియదు, ఎవరో చేశారు అనుకున్నాను. కానీ శ్రీవిద్య అంత తర్వాత చేసిన తర్వాత అది అమ్మాయి చేసింది. సో ఎలా వస్తుందో అని చూస్తే అవుట్పుట్ చూసిన తర్వాత చాలా బాగా వచ్చింది. అండ్ నేను దివాన్ ఎడిట్ చేయడం, డీకే ఇంకా నరేట్ చేసి అన్న నాకు ఇక్కడ మ్యూజిక్ ఇట్లా కావాలి, అక్కడ అట్లా కావాలి. ఫస్ట్లీ నాకు మ్యూజిక్ ఈ ప్రాజెక్ట్కి చాలా టఫ్ నాకు. Why? Because I'm not fit in love BGM. I mean melodies. ఇది నాకు కొంచెం కష్టం. థ్రిల్లర్ అంటే ఐ కెన్, బట్ లవ్ అనేది కొంచెం ఎమోషనల్ మెలోడీస్ కదా, కొంచెం కష్టం అనేది. సో అట్లా కావాలి అని చెప్పి డే అండ్ నైట్ మీరు చూసుకుంటే టీజర్కి ముందు 2 days కూడా డీకే నాతోనే పడుతున్నారు. ఐ మీన్ స్టూడియోలోనే ఉన్నాం. సో అలా వర్క్ చేసి తీసుకోవాల్సి వచ్చింది. మీరు ఈ ప్రాజెక్ట్లో ఒక మంచి సినిమాటిక్ వైబ్ ఉన్న సాంగ్ కంపోజ్ చేశారు కదా, Yeah. దాని ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఐ లవ్ దిస్ సాంగ్. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ బేసికల్లీ. ఎందుకంటే దీనికి ముందు ఒకటి చేశాను, బట్ దానికంటే ముందు ఇది వస్తుంది కాబట్టి చాలా ఒక 4-5 ట్యూన్స్ చేసిన తర్వాత ఈ ట్యూన్ వచ్చింది. సో ఇది వచ్చిన తర్వాత డే బై డే ఇట్ షైనింగ్ అప్ చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ లిరిక్స్ కూడా బాగా రావడం జరిగింది. ట్యూన్ని ఎవరు ఫైనలైజ్ చేశారు, మీరా డీకే? ట్యూన్ ఫైనల్ చేయాల్సింది డైరెక్టర్ ఎండ్ ఆఫ్ ది డే, బట్ ఆ జాబ్ కూడా నాకే ఇచ్చేసిండు. నేను ఇది చూపిస్తున్న అన్న ఇది బాగుంది, అన్న ఇది బాగుంది, అన్న ఇది బాగుంది, ఇప్పుడు నేను ఏది పిక్ చేసుకోవాలి అందులో. ఈవెన్ ఆ కన్ఫ్యూజ్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే ఇది బాగుంటుంది ఈ సాంగ్ అని చెప్పి తీసుకున్నాం. అండ్ ఎప్పుడైనా మనకి సాంగ్స్ ఎప్పుడైనా ముందు కంపోజ్ అయ్యి ఆ తర్వాత షూట్ జరుగుతుంది. ఇది షూట్ అయిపోయి ఎడిట్ అయిపోయిన తర్వాత సాంగ్ కంపోజ్ చేయాల్సి వచ్చింది. అది చాలా టఫ్ అనిపించింది నాకు. ఇంకా అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఏం చేసామో నాకే అర్థం కాలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అయితే చేసాము. యా ఎండ్ ఆఫ్ ది డే చాలా బాగా వచ్చింది. వన్స్ మీరు చూస్తారు కదా, దెన్ నాకు అంటే నేను కంపోజ్ చేసింది నాకు ఎప్పుడు బాగానే ఉంటుంది. దట్స్ మీరు చెప్పాలి, దట్ షుడ్ అది మీరు చెప్తే బాగుంటుంది. అండ్ దివాన్ కానీ డీకే కానీ శ్రీవిద్య కానీ ఫస్ట్ అప్రిషియేషన్ శ్రీవిద్య దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ సాంగ్ ఎవరు పాడారో ఇప్పటికీ ఎవరు తెలియదు, అది ఫైనల్గా తెలుస్తుంది. బేసికల్ ఏంటంటే ఫస్ట్ ఒకరితో పాడిపించినాం మేము సాంగ్, అండ్ దెన్ రఫ్గా, అండ్ దెన్ ఎవరైనా మంచి సింగర్తోని ట్రై చేద్దాం అనుకున్నాం. అండ్ దెన్ ఒక 10-15 మెంబర్స్తో ట్రై చేస్తున్నాం. ఎవరిది బాలే, మళ్ళీ ఫస్ట్ పర్సన్దే పెట్టుకున్నాం మేము. అది బాగానే ఉంటుంది. వీళ్ళందరిలో ఒక పర్సన్ పాడారు, అది ఎవరని తెలీదు. డెఫినెట్గా ట్రైలర్ చూస్తే నాకు మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. సో వెబ్ సిరీస్లో కూడా నో డౌట్ బాగుంటుంది. అది అబ్సల్యూట్లీ డెఫినెట్లీ అది అంటే ఇది జస్ట్ ట్రైలర్. దానికి ట్రైలర్ ఎలా ఉంటుందంటే మ్యూజిక్ చాలా బాగుంటుంది. దానికోసమే ఇంకా వర్క్ చేస్తూ ఇప్పుడు కూడా నైట్ పడుకోకుండా వచ్చాయి కాబట్టి అద్దాలు పెట్టుకొని వచ్చాను, నిద్రలో ఉంటే ఇలా వేసుకుందాం అని చెప్పేసి అదే కంపోజ్ చేస్తున్నాను నేను. సో యాక్టింగ్ పరంగా వస్తే నేను చూసినప్పుడు ఎప్పుడైతే రఫ్ కట్ చూసినప్పుడు కానీ చాలా న్యాచురల్గా అనిపించింది. మన యూఎస్కే యాక్టింగ్ కానీ ఆ స్కిల్స్ కానీ తన యూఎస్కే ఉదయ్ సాయి కిరణ్, ఇట్స్ స్క్రీన్ నేమ్ యూఎస్కే. అండ్ శ్రీవిద్య ఆయన డైరెక్షన్ కొత్త వాళ్ళు కదా ఏముంటుందిలే మనం కూడా కొత్త వాళ్ళమే కదా అనుకున్నా కమ్ టు మ్యూజిక్లో. అండ్ దెన్ దివాన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కొద్దిగా. నా మ్యూజిక్ కంటే దివాన్ ఎడిటింగ్కే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంకా అందరు ఫైనల్ చేసి బాగా వచ్చింది. అందరు అది శ్రీవిద్య ఐఎమ్ సారీ విద్య నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టు అమ్మాయిలు అంటే అరే తను చేయగలుగుతుందా చేయలేకపోతుందా, కొన్ని షార్ట్ చూసా, ఇట్స్ ఫెంటాస్టిక్, చాలా బాగా చేసింది. ఎక్కడ నైట్ టైమ్స్ కానీ అరే ఇది ఎలా చేసిరా, ఆ టైంలో డిఓపిని ఏమైనా చేంజ్ చేసిరా, హౌ నైట్ టైం ఐ మీన్ నాకు వస్తుంది అట నైట్లో ఒక అమ్మాయి ఎలా చేస్తుంది అంటే చాలా తక్కువ ఫ్యూ పీపుల్స్ ఉంటారు. నేను అనుకోలేదు, ఆ తర్వాత విద్యానే చేసింది అంటే అబ్బా ఫెంటాస్టిక్, చాలా తన కోసం కొట్టాలి సీరియస్లీ.
ఐ నెవర్ ఎక్స్పెక్ట్, నేను అస్సలు అనుకోలేదు. సో అది నేను చూసినప్పుడు అలా అనిపించింది, నాకు చాలా బాగా వచ్చింది అనిపించింది. అదే సాంగ్కి వస్తే మీరు విన్న తర్వాత మీరు చెప్పాలి ఎలా వచ్చింది ఏంటి అనేది. యా 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 అండ్ సాంగ్ కంపోజ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? సాంగ్ కంపోజ్ చేయడానికి బేసికల్లీ నేను 1.5 month నుంచి ట్రై చేస్తున్నా. డీకే అన్న వచ్చిందా ఈరోజు, అన్న అయిందా, అవుతుంది అని చెప్తున్నా కానీ ఏ రోజు రావట్లేదు. అంటే ఇప్పుడు ఒక ఎడిటింగ్ కానీ ఒక స్టోరీ కానీ మనం ఏ మూడ్లో ఉన్నా సరే కూర్చొని కంప్లీట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే అది జస్ట్ ఒక టూల్స్ ఉంటాయి, ఇక్కడ కట్ చేయాలి ఇక్కడ వేయాలి. మ్యూజిక్ ఏంటి అంటే యూ షుడ్ క్రియేట్ ఫ్రమ్ యువర్ మైండ్. సో అది రావట్లేదు. నేనేమో ఆయనకు చెప్పట్లేదు, ఆయన రెగ్యులర్గా అడుగుతున్నాడు అన్న ఏంటన్నా 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 ఏంటన్నా. అయిపోయింది అన్న. లాస్ట్ తనకు వినిపించే 1 day బిఫోర్ జస్ట్ ఒక హాఫ్ డేలో కంపోజ్ అయిపోయింది నాకు. యా ఆ తర్వాత ప్రోగ్రామింగ్ అనేది దట్ ఈస్ వేరే డిఫరెంట్ వర్క్. కానీ అది అట్లా వచ్చింది, అంత టైం పట్టింది.